ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదు చేసిన టీడీపీ మైనారిటీ నాయకులు ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలోని కంప్యూటర్ శిక్షణా కేంద్రం పునఃప్రారంభం చేయండి. గత 2 ఏళ్లుగా తాళం వేసి ఉన్న భవనంలోని కంప్యూటర్లు, సిబ్బంది సామగ్రి స్వాధీనం చేసుకోండి. ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షబ్లీ గారి ఆదేశాలను కూడా బేఖాతరు. మైనార్టీ అధికారులు నిర్లక్ష్యం చేస్తే ఆఫీస్ వద్ద ధర్నా చేస్తాం. టీడీపీ నాయకులు బాబా ఫక్రుద్దీన్ వలి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని మైనారిటీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు పీజేఆర్ఎస్ కింద జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో డిఆర్ఓ మలలా సార్ గారికి ఉర్దూ అకాడమీ తరఫున కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని పునఃప్రారంభించాలని చెప్పేసి మేము టీడీపీ సభ్యులందరూ కూడా వినతిపత్రం అందజేస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మాన్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పుడు ఉర్దూ అకాడమీ తరఫున ముస్లిం మైనార్టీలకు కంప్యూటర్ శిక్షణ కేంద్రము ఏర్పాటు చేయడం అయినది, ఉచితంగానే అందరికీ అందించడం అయినది. కానీ 2019లో అధికారం వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము ముస్లిం మైనార్టీ సంక్షేమ పథకాలే కాకుండా విద్యార్థులకు అందజేసే కంప్యూటర్ శిక్షణా కేంద్రాన్ని కూడా మొత్తం మూత వేసేసినారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్యూటర్ శిక్షణ పేదలకు అందించడానికి ఇటీవలే రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులు మొహమ్మద్ ఫరూక్ గారు నిధులు కూడా మంజూరు చేసినారు. కానీ ఇక్కడ ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే గత నెల క్రితం రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మొహమ్మద్ ఫరూక్ సిద్రీ గారు అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు ఉర్దూ అకాడమీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశీలిస్తే ఈ కంప్యూటర్ శిక్షణ అందించే కంప్యూటర్ పరికరాలన్నీ కూడా రఘువీర టవర్స్లో బంధించబడినాయి. అంటే ఏమి లాక్ చేసి ఉన్నాయన్నమాట, తాళం వేసి ఉన్నారు. సిబ్బంది మాత్రమే సైఫుల్లా కాంప్లెక్స్లో ఉన్నారన్నమాట. వరండా తీసుకొని ల్యాప్టాప్ కూడా లక్షలు విలువ చేసే ల్యాప్టాప్ కూడా కింద పడేస్తున్నారు సిబ్బంది. అప్పుడు మొహమ్మద్ ఫరూక్ సిద్రీ గారు అధికారులకు చెప్పారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ పరికరాలన్నింటినీ కూడా ఈ సైఫుల్లా కాంప్లెక్స్కి తరలించాలని చెప్పి తెలిపి ఉన్నారు. అయినా కూడా మైనారిటీ వెల్ఫేర్ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదు. అసలు ఏందండి ఇది? ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వ నిధులతో ఏర్పడినటువంటి కంప్యూటర్ పరికరాలని రఘువీర టవర్స్లో కొంతమంది యజమానులుగా చెప్పుకునే వాళ్ళు లాక్ చేసినారు. ఇది చాలా బాధాకరం. అనంతపురం జిల్లా కేంద్రంలో దాదాపు 80,000 మంది ముస్లిం పైన జనాభా ఉన్న మధ్యలో ఈ విధంగా ముస్లిం విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఇక్కడ చోద్యం చూస్తున్నారు అధికారులు. మేము ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని మేము ఖచ్చితంగా మేము కూడా చోద్యం చేయము. దీన్ని ఆషామాషిగా కాదు, చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఖచ్చితంగా అధికారులు ఈ నెల ఎండింగ్ లోపల ఈ ఉర్దూ అకాడమీ తరఫున కంప్యూటర్ శిక్షణకు సంబంధించిన పరికరాలన్నీ కూడా సైఫుల్లా కాంప్లెక్స్కి తీసుకొని వచ్చి శిక్షణా కేంద్రం ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలా. ఒకవేళ అధికారులు ఎవరు స్పందించుకోకుండా గతం మాదిరి అట్లే ఉంటే మటుకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్లే అధికారులు ప్రవర్తిస్తే మటుకు ఖచ్చితంగా మైనార్టీ సంక్షేమ శాఖ దగ్గర మేము ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా నిర్లక్ష్యం చేస్తే ఇంకా ముందుకి నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నమ్మకం ఉంది. అధికారులు వైసీపీ నాయకులకు ఎవరికి భయపడే అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఆ కంప్యూటర్ పరికరాలన్నిటి తీసుకొని వచ్చి కంప్యూటర్ శిక్షణను మైనార్టీ విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.